హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ నోట్స్ రాసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఎక్కడ ఆపవద్దండి. ఖచ్చితంగా మీ ఇలాంటివి కరెంట్ అఫైర్స్ మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అందించడం జరుగుతుంది. రేపు రాబోయే ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్స్లో అయినా సరే అండి. సో ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి, గ్రూప్ 2 అభ్యర్థులు కానివ్వండి, అదేవిధంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్కి సంబంధించిన ఆ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కానివ్వండి, మీ అందరికీ ఖచ్చితంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయండి. సో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఆపవద్దండి. సో జనరల్గా ఎప్పటి నుంచో నోట్స్ రాసుకుంటున్న వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ ఇప్పటికీ 4 బుక్లు అయిపోయినాయి, 5 బుక్లు అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నారండి. సో అవన్నీ మీరు ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకుంటే జస్ట్ ఒక 3-4 డేస్లో రివిజన్ చేసుకోవచ్చండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఖచ్చితంగా ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ఇక్కడ అందించడం జరుగుతూ ఉందండి. అదేవిధంగా సో ఒక బిట్ వచ్చినప్పుడు బిట్ టు బిట్ కాకుండా దాని గురించి చెప్తూనే సో ప్రీవియస్లో ఏం జరిగింది, సో ఇలా గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. సో మీరు అలా వినడం వల్ల 1-2 సార్లు అలా వినడం వల్ల మీ యొక్క ప్రిపరేషన్ ఈజీగా ఉంటుందన్నమాట. అంటే గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల వీడియోస్ని చివరి వరకు చూడండి, నోట్స్ తయారు చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మనం పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో ఈరోజు మన ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి సో ఈరోజు మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ జూలై 2022 అని చెప్పేసి రావడం జరిగిందండి. అంటే మనకి అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ డేని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. మడ అడవులు మీ అందరికీ తెలిసిందేనండి. వీటిని మనం ఇంగ్లీష్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాము. సో వీటి యొక్క సంరక్షణ డేని జూలై 26న అంటే ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. డే బాగా గుర్తుంచుకోండి దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క మడ అడవులండి, మన భారతదేశంలో ఈ యొక్క మడ అడవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే దట్ ఈజ్ వెస్ట్ బెంగాల్. మీ అందరికీ తెలిసిందే. సో జనరల్గా ఇలాంటివన్నీ మనము జాగ్రఫీ టాపిక్కు సంబంధించి అంటే జాగ్రఫీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఎప్పుడైనా సరే మనము మడ అడవుల గురించి చదివేటప్పుడు దాని డే జూలై 26ను కూడా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి 2023కి సంబంధించిందండి. సో జూలై 26 సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే మన భారతదేశంలో ఎక్కువగా మడ అడవులు ఉన్న రాష్ట్రం ఏమని చెప్పామండి, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్. సుందర్బన్స్ నేషనల్ పార్క్ అని కూడా అంటారండి. సుందర్బన్స్ బయోస్ఫియర్ రిజర్వ్ అని కూడా అంటారు. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఆ తర్వాత అంటే మన భారతదేశంలో సుందర్బన్సే ఎక్కువగా ఈ యొక్క మడ అడవులను ఎక్కువ కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ సార్ అంటే దట్ ఈస్ గుజరాత్ అండి. సో వెస్ట్ బెంగాల్ తర్వాత భారతదేశంలో ఎక్కువగా మడ అడవులు కలిగి ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈస్ గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అసలు యొక్క మడ అడవులు అనేవి ఎన్ని దేశాల్లో ఉన్నాయి సార్ అంటే 113 దేశాల్లో ఉన్నాయండి. 113 దేశాల్లో ఈ యొక్క మడ అడవులు ఉన్నాయి. ఎక్కువగా మడ అడవులు అనేది ఉష్ణమండల ప్రాంతాలు, అదేవిధంగా ఉప ఉష్ణమండల ప్రాంతాలు, సో అదేవిధంగా ఎక్కువగా వర్షపాతం కురిసే భూభాగాలు కానివ్వండి, నదులు సముద్రాలలో కలిసే ప్లేసుల్లో కానివ్వండి, ఎక్కువగా ఇవి పెరుగుతూ ఉంటాయండి. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఉప్పు నీటిలో కూడా ఇవి మొక్కలు పెరగగలవు. సో దట్టమైన అడవులు ఉంటాయి. ఏవైతే మనకి ఈ యొక్క భూకంపాలు కానివ్వండి ఇలాంటివి రాకుండా అడ్డుకుంటాయండి. అదేవిధంగా ఏవైతే తీరరేఖ ఏదైతే మన కోతకు గురవుతున్న ప్రాంతాలను కూడా ఇవి అడ్డుకట్టగా వేస్తూ ఉంటాయి ఈ యొక్క మడ అడవులు. సో జీవ వైవిధ్యానికి ఎకో సిస్టమ్కి పుట్టినిల్లు అని చెప్పేసి అంటామండి. సో వీటిని మడ అడవులు అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క డేతో పాటుగా ఈరోజు జూలై 26తో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలండి. అవేంటో చూద్దాం ఒకసారి. మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 113 దేశాల్లో ఇప్పుడే డిస్కస్ చేశామండి. ప్రపంచవ్యాప్తంగా 113 దేశాలలో 1.4 కోట్ల హెక్టార్లకు పైగా ఈ యొక్క మడ అడవులు ఉన్నాయండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడతాయి. సో ఎన్ని సార్ 1.4 కోట్ల హెక్టార్లు పైగా ఈ యొక్క మడ అడవులు ఉన్నాయి 113 దేశాల్లో. ఈ యొక్క 1.4 కోట్ల హెక్టార్లలో మన ఆసియా ఖండంలో చూసినట్లయితే 50 లక్షల హెక్టార్లలో మడ అడవులు ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడాను. 50 లక్షల హెక్టార్ల ఈ యొక్క మడ అడవులు ఉన్నాయి ఆసియా ఖండంలో. అదేవిధంగా మన భారతదేశంలో అండ్ మన ఈ యొక్క మడ అడవులు అనేవి ఇండియాలో బంగ్లాదేశ్లో విస్తరించి ఉంటాయండి. ప్రపంచంలో అతి ఎత్తైన ఏవైతే మడ అడవులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మన దేశంలోనే ఉన్నాయండి. సో అదేవిధంగా ఇట్లా ఇండియా బంగ్లాదేశ్ సుందర్బన్స్ మీ అందరికి ఐడియానే ఉంటుంది. సుందర్బన్స్ మడ అడవులు, సుందర్బన్ నేషనల్ పార్క్ అంటాం, సుందర్బన్ బయోస్ఫియర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాము. సో దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ అండి. ఇవి యొక్క సుందర్బన్స్ అనేవి ఇండియాలో బంగ్లాదేశ్లో విస్తరించి ఉండడం జరిగింది. ఇవి
ఇవే ప్రపంచంలోనే ఎత్తైన మడ అడవులు, దట్టమైన మడ అడవులు అండి. సో ఈ యొక్క సుందర్బన్స్లోనే 55 రకాల జంతువులు, 54 రకాల సరీసృపాలండి, అంటే పాములు కానీ ఇలాంటివండి. అదేవిధంగా 248 రకాల పక్షులకి ఈ యొక్క ప్రదేశం అనేది అనుకూలమైన ప్రాంతం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మనము జంతుజాలం ఎక్కువగా ఉంటుందండి, ఎకో సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి పాయింట్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. సో మొత్తం ఎన్ని రకాల జంతువులు ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. 55 రకాల జంతువులు. మొత్తం పక్షులు ఎన్ని రకాల పక్షులు ఉన్నాయంటే 248 రకాల పక్షులు. సరీసృపాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 54 రకాలటువంటి సరీసృపాలు ఉన్నాయి ఈ యొక్క సుందర్బన్స్ నేషనల్ పార్కులో. సో మీ అందరికీ తెలిసిందే సుందర్బన్స్ నేషనల్ పార్క్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్. సో అదేవిధంగా మన ఏపీలో తీసుకున్నట్లయితే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు విస్తరించి ఉన్నటువంటి జిల్లాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడగచ్చు. లేదా 4 ఆప్షన్స్ ఇచ్చి క్రింది వాటిలో మడ అడవులను కలిగి లేని జిల్లా ఏంటి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి అడగొచ్చండి. సో అందువల్ల తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో మడ అడవులు ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ నెల్లూరులో కొంత పార్ట్ అనేది మడ అడవుల్ని కలిగి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటి సార్ అవి? సో తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరులో కొంతవరకు కూడా ఈ యొక్క మడ అడవులు అనేవి ఉండడం జరిగింది. మరి వీటిల్లో పర్టికులర్గా మనం తీసుకున్నట్లయితే ఏదైతే మనకి కాకినాడ జిల్లా అని చెప్పేసి అంటామో ఇప్పుడు రీషెల్ఫ్ అయింది కదండి కొన్ని స్టేట్స్. కాకినాడలో కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొరింగా అభయారణ్యం అని చెప్పేసి ఉంటుందండి. ఈ కొరింగా అభయారణ్యంలోనే 34 రకాల మొక్క జాతులు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి 1-2 సార్లు అంటున్నామంటే గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో జనరల్గా సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతారండి, అది కామన్ అందరు పెడతారు. బట్ కొంచెం అనలిటికల్గా సబ్జెక్ట్లోకి వెళ్ళి చూస్తే ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో మడ అడవులు ఉన్నాయి సార్ అంటే తూర్పుగోదావరి, సో కృష్ణా, గుంటూరు, నెల్లూరు అండి. సో అంటే ఇప్పుడు రీషెల్ఫ్ అయినాయి కాబట్టి కాకినాడ జిల్లా అని చెప్పేసి మనం చెప్పొచ్చు. కొరంగి నేషనల్ పార్క్ అండి, కొరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి అంటామండి కొరంగి. సో ఇక్కడ మనం చూస్తే 34 రకాల మొక్కలు ఉన్నాయి ఈ యొక్క కొరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎక్కడ సార్ అంటే కాకినాడ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ యొక్క కొరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుండి రీసెంట్గా ద గ్రేట్ నాట్ అనే పక్షులు రష్యా నుంచి వలస వచ్చాయండి. సో జనరల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో మనకి ఏదైతే ఇక కొరింగా ఉంటుందో ఈ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి రష్యా నుంచి కొన్ని పక్షులు వలస వచ్చి ఇక్కడ ఆహారాన్ని సేకరించి పిల్లల్ని ఒక ప్రొడక్షన్ చేసి పిల్లల్ని పెట్టి ఇక్కడి నుంచి వాటి యొక్క పిల్లల్ని తీసుకెళ్లి మళ్ళీ రష్యా వెళ్తాయండి. అట్లా వచ్చిన పక్షులు ఎక్కువగా ద గ్రేట్ నాట్ అనే పక్షులు ఇటీవల కాలంలో రావడం జరిగిందండి 2023 జనవరి, ఫిబ్రవరి నెలల్లో. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీటికి సంబంధించి ఏవైతే ఈ యొక్క మడ అడవుల సంరక్షణలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ అండి 2027-2028 నాటికి మడ అడవులను రక్షించాలనే ఉద్దేశంతో మిస్ట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తెచ్చిందండి. సో దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోవాలి. ఇది కరెంట్ ఈవెంట్స్లో భాగంగా మిస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగిందండి. సో 2027-2028 నాటికి మడ అడవులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మొత్తం ఏదైతే భారతదేశంతో సముద్ర తీరరేఖ ప్రాంతాలను పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 9. సో వీటిల్లో మడ అడవులను మనం సంక్షేమంగా అంటే సమృద్ధిగా మనం పెంచుకోవాలనే ఉద్దేశంతో మిస్ట్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. ఈ మిస్ట్ అంటే ఖచ్చితంగా అబ్రివేషన్ ఏంటి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ మనం మిస్ట్ గురించి డిస్కస్ చేసామండి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఇవి మనం చూసినట్లయితే ఎం మీన్స్ మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటెట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటామండి. టాంజిబుల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాము. సో ఇటీవల కాలంలో ఈ మిస్ట్ అనే స్కీమ్ని గుజరాత్ గవర్నమెంట్ అనేది మొత్తం 6 ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో డే 1 ఈ మిస్ట్ అనే స్కీమ్ ఒకటి, వీటితో పాటుగా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ పార్ట్ ఒకటి, పర్టికులర్గా మన ఏపీ గురించి కూడా మనం చదువుకోవాలి. రైట్. సో ఇది మన నెక్స్ట్ చూసినట్లయితే బైకుల రిజిస్ట్రేషన్లో భారత్ అగ్రస్థానం అని చేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఏంటంటే ఇది ఏదైతే మనకి 2 వీలర్స్ ఉంటాయో ఇవి ఎక్కువగా రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇవి ఎక్కువగా ఏ దేశంలో ఉన్నాయి అంటే ఇండియాలోనే ఎక్కువగా 2 వీలర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో మరి ఆ తర్వాత ఎక్కడ సార్ అంటే దట్ ఈజ్ ఇండోనేషియాలో ఎక్కువగా ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇండియా అనేది ఎక్కువగా ఈ యొక్క 2 వీలర్స్ని కలిగి ఉంది. ఆ తర్వాత ఎక్కడ సార్ అంటే ఇండోనేషియా అనే దేశంలో కలిగి ఉందండి. సో ఏదైతే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో భారత ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తాజా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇయర్ బుక్ నివేదిక అండి.
రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఇయర్ బుక్ అని చెప్పేసి వీళ్ళ నివేదిక ప్రకారం ఫస్ట్ ఇండియా ఉంది, సెకండ్ ఇండోనేషియా ఉంది. ఇవి ఏవైతే టూ వీలర్స్ అండి, బైక్స్కి సంబంధించి. అలా కాకుండా కార్లు అండి, కార్ల విషయంలో ఏ దేశంలో ఎక్కువగా కార్లు రిజిస్ట్రేషన్ అయ్యాయంటే సో దట్ ఈస్ ఫస్ట్ మనకు వచ్చేసరికి చైనా అండి. ఫస్ట్ చైనా, తర్వాత వచ్చేసరికి అమెరికా, థర్డ్ వచ్చేసరికి జపాన్ అనేది ఉండటం జరిగిందండి. సో మనకి కార్ల ఉత్పత్తిలో అంటే కార్ల యొక్క రిజిస్ట్రేషన్లో అండి, అంటే కార్లు మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదండి, వాటిల్లో అయితే కార్లు అయితే మాత్రం ఫస్ట్ చైనా ఎక్కువగా ఉన్నాయని, ఆ తర్వాత అమెరికా, తర్వాత వచ్చేసరికి జపాన్ అండి. ఈ మూడు ఉన్నాయి టాప్ 3లో. మరి మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే 8వ స్థానంలో ఉంది, గుర్తుంచుకోండి. అదే టూ వీలర్స్లో అయితే మాత్రం భారత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ఇండోనేషియా ఉంది. కారుల్లో అయితే మాత్రము 8th ప్లేస్లో భారతదేశం ఉంది, గుర్తుంచుకోండి. సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సో సింగిల్ లైన్స్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒడిషా మిషన్ శక్తి స్కూటర్ యోజన అని చెప్పేసి ఒడిషా గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. నవీన్ పట్నాయక్ గారు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒడిషా వరల్డ్లో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. ఏంటి సార్ ఆ కార్యక్రమం అంటే మిషన్ శక్తి స్కూటర్ యోజన. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిషన్ శక్తి స్కూటర్ యోజన ఈ యొక్క స్కీమ్ ద్వారా సో ఏవైతే ఆ యొక్క రాష్ట్రంలో అంటే ఒడిషా రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, కొన్ని ఏవైతే మనకి అసోసియేటెడ్స్ మెంబర్స్కి సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్లో వ్యక్తులకు కానివ్వండి, సో ఇలాంటి వ్యక్తులకి అక్కడ మేము స్కూటర్ ప్రొవైడ్ చేస్తాము. ₹1,00,000 వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా, అంటే ₹1,00,000 అండి. ఎనీ బైక్ కొనుక్కోండి, ₹1,00,000 అయిందనుకోండి, సో ఆ గవర్నమెంట్ వడ్డీ లేని రుణం ఇస్తుందండి ₹1,00,000 వరకు. సో అలాంటి స్కీమ్ని తీసుకొచ్చింది ఏంటి అంటే దట్ ఈజ్ ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి మిషన్ శక్తి స్కూటర్ యోజన అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి అంటామండి. సో అక్కడ మహిళా స్వయం సంఘాలు అని చెప్పేసి ఇంక తెలుగులో అంటాము. 75,000 మంది దాకా బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి. అదేవిధంగా ఫెడరేషన్స్ అండి, కొన్ని ఫెడరేషన్స్ కొన్ని ఉంటాయండి. ఫెడరేషన్స్తో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి, అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళకి కూడా 1,25,000 మంది, అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 2,00,000 మందికి ఈ యొక్క స్కూటర్స్ని మేము ఏవైతే మనకి వడ్డీ లేని రుణంగా ఇస్తామో అమౌంట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ₹1,00,000 ఇస్తారండి. సో ఎటువంటి ఇంట్రెస్ట్ వేయరు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనం ₹1,00,000 కట్టాలండి, ఎటువంటి ఇంట్రెస్ట్ తీసుకోరు. అయితే మనకి ఫ్రీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని చెప్పేసి అంటామండి. సో ఏంటి సార్ ఆ స్కీమ్ పేరు అంటే సో మిషన్ శక్తి స్కూటర్ యోజన. సో దట్ ఈస్ ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా ఒడిషా ఇటీవల కాలంలో వార్తల్లో ఉందండి. సో అవి ఎందుకు ఉంది ఏంటి ఆల్రెడీ మీరు నోట్స్ రాసుకున్నారు, ఒక్కసారి మీకు గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒడిషా మనం చూసినట్లయితే అత్యధిక కాలము 2వ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అండి. సో అంతకుముందు మనం ఒక 4-5 డేస్లో కూడా మన భారతదేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి అండి. సో మనకి పవన్ కుమార్ చామ్లింగ్ అని చెప్పేసి ఉన్నారండి. సో అతని తరువాత ఉన్నటువంటి వ్యక్తి జ్యోతి బసు గారు వెస్ట్ బెంగాల్ సీఎంగా చేస్తున్నారు. ఆయన రికార్డును అధిగమించి నవీన్ పట్నాయక్ గారు ఇప్పుడు భారతదేశంలో అత్యధిక కాలం అంటే లాంగ్ టర్మ్గా సీఎంగా పనిచేసిన 2వ వ్యక్తిగా వార్తల్లోకి ఉన్నారని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది మనం. సో 23 సంవత్సరాల 139 రోజుల్ని ఆ యొక్క రికార్డును బద్దలు కొట్టారండి జ్యోతి బసు గారికి సంబంధించిందని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 2వ సీఎంగా ఉన్నాడు ఎక్కువ కాలం పరిపాలించిన సీఎంల్లో. ఫస్ట్ వ్యక్తి అయితే మాత్రం పవన్ కుమార్ చామ్లింగ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అదేవిధంగా సగసాహి గ్రామం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. సో మనకి 24/7 సోలార్డ్ విలేజ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సౌర విద్యుత్తుతో నడిచే గ్రామము మొథేరా గుజరాత్ అని చెప్పేసి డిస్కస్ చేసామండి. 24/7 సోలార్డ్ విలేజ్ అని చెప్పేసి మొథేరా గుజరాత్లో ఉంటుంది. ఆ తర్వాత 2వ గ్రామంగా సగసాహి గ్రామం అని చెప్పేసి ఇది కూడా అంతే 24 గంటల్లో సౌర విద్యుత్తుతో నడిచేటువంటి గ్రామంగా వార్తల్లోకి వచ్చిందన్నాం. ఈ సగసాహి గ్రామం ఎక్కడ సార్ అంటే ఒడిషాలోనే ఉంది. సో ఇదొకటి వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా అమా పోఖారి అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి నవీన్ పట్నాయక్ గారు వెరీ రీసెంట్గా. సో ఏవైతే ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ బాడీస్ చెరువులు ఏవైతే ఉంటాయో 2,000 చెరువుల్ని అక్కడ రీడెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దగ్గరగా 115 పట్టణ ప్రాంతాలలో 2,000 చెరువులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా మనకి అమా పోఖరి అనే స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. దీనికోసం ₹120 కోట్ల ఖర్చు చేస్తాము అని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో ఒడిషా వార్తల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో
దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అని చెప్పేసి బిర్సా ముండా హాకీ స్టేడియం అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందని దీనికి సంబంధించి ఎక్కడ సార్ అంటే ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డకోటా విమానాశ్రయం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ గారు ఎప్పుడు నడిపినటువంటి ఒక విమానాశ్రయం అండి. సో అదైతే మనకి భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట ప్రజల సందర్శనార్థం పెట్టారు అని చెప్పేసి డకోటా విమానాశ్రయం వార్తల్లోకి వచ్చింది. అట్ ఈజ్ ఆల్సో ఒడిషా. అదేవిధంగా మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అని చెప్పేసి ఆ స్కీమ్లో భాగంగా ఏదైతే మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజనలో భాగంగా అక్కడ నిరుద్యోగులకి స్కిల్స్ నేర్పించి వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంలో కూడా మొదటి ప్లేస్లో ఉంది ఒడిషా అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి ఏదైతే మనకి ఆ యొక్క స్కిల్స్ నేర్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి కూడా సెకండ్ ప్లేస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ అయితే మాత్రం ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ యొక్క ఏదైతే మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన 2014లో ఈ యొక్క స్కీముని తీసుకురావడం జరిగిందండి. అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఒక పనిని కల్పించి అంటే స్కిల్ఫుల్ కల్పించి దాంట్లో ఉద్యోగాన్ని కూడా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఎక్కువగా అలా కల్పిస్తున్నారు అంటే దట్ ఈస్ ఒడిషా అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఒడిషాలో మనకి జగన్నాథ రథయాత్ర జరిగిందండి. సో ఆ జగన్నాథ రథయాత్ర కూడా ఒడిషాలోనే జరుగుతుందని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. జూన్ 20, 21 ఆ తేదీల్లో ఈ యొక్క రథయాత్ర జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా ఈ యొక్క రథయాత్ర చందనయాత్ర కూడా అక్కడే బాగా ఫేమస్ అండి. మనకి జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి అంటాం, జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి జరుగుతుందండి. సో ఏదైతే ఈ యొక్క రథయాత్రకు సంబంధించి ఈ యొక్క జగన్నాథుడి యొక్క రథాన్ని కూడా మనము నంది ఘోష్ అని చెప్పేసి అంటామని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా వెరీ రీసెంట్గా ఒడిషా అనేది వార్తల్లో రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇలాంటి వాటి గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒడిశాకి సంబంధించి. ఓకేనండి, రైట్. నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు ప్రజెంట్ ఒడిశా సీఎంగా. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే తమిళనాడు, TN మీన్స్ తమిళనాడు, మహారాష్ట్ర అకౌంటెడ్ ఫర్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ MSME షట్ డౌన్స్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2023. సో మనకి గత 3 సంవత్సరాలలో అంటే మనకి 2021, 22 సో ఈ ఫినాన్షియల్ ఇయర్లకు సంబంధించి ఏవైతే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటామండి. అంటే చిన్న మధ్య తరహా లేదా మనము పెద్ద ఇలాంటివి అంటామండి. అంటే తెలుగులో చెప్పాలంటే సో మనకి చిన్న మధ్య తరహా పరిశ్రమలు అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో అయితే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి పరిశ్రమలు అనేవి షట్ డౌన్ అయిపోతున్నాయి, మూతపడిపోతున్నాయి అని చెప్పేసి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కానివ్వండి ఇలాంటి వాటిలో బాగా ఇబ్బందులు పడ్డాయని చెప్పేసి ఇటీవల కాలంలో ఈ 3 సంవత్సరాల్లో షట్ డౌన్ అయినాయని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తోంది. అయితే ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇలాంటి పరిశ్రమలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో మూతపడ్డాయి సార్ అంటే ఫస్ట్ మహారాష్ట్రలో అత్యధికంగా మూతపడ్డాయి లాస్ట్ 3 ఇయర్స్లో, తర్వాత వచ్చేసరికి తమిళనాడులో, ఆ తర్వాత గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏంటి సార్ అవే స్టేట్స్? సో ఫస్ట్ వచ్చేసరికి మహారాష్ట్రలో ఎక్కువగా షట్ డౌన్ అయినాయండి, తర్వాత తమిళనాడులో ఎక్కువగా షట్ డౌన్ అయ్యి, ఆ తర్వాత గుజరాత్లో ఎక్కువగా లాస్ట్ 3 ఇయర్స్లో ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఈ యొక్క పరిశ్రమలు మూతపట్టడం జరిగింది. అయితే దగ్గరగా 25,000 పరిశ్రమలు అనేవి మూతపట్టడం జరిగిందండి. సో ఫిగర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదులే కానీ సో 25,000 యూనిట్స్ అవి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కానీ స్టేట్స్ బాగా గుర్తుంచుకోండి. సో ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ తమిళనాడు, సో మనకి థర్డ్ వచ్చేసరికి గుజరాత్లో ఎక్కువగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించిన పరిశ్రమలు అనేవి మూతపట్టడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా వీటి కోసం ఉద్యమ్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుందండి. సో ఆ పోర్టల్లో డేటా బేస్ చేసుకొని మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉంటారో వీళ్ళకి MSME హోదా ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంతోపాటుగా మీకు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాక్ట్ అని చెప్పేసి సో MSME యాక్ట్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2006 సంవత్సరంలో రావడం జరిగింది. అదేవిధంగా చాలా ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క MSME డే ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో ఇక్కడ మనం MSME అని చెప్పేసి అంటే ఏదైతే మనకి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి జూన్ 27వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటామండి ఈ డేని. సో ఎప్పుడు సరే డే అడిగితే మాత్రము జూన్ అండి. సో మనకి జూన్ 27వ తారీఖు అని చెప్పేసి గుర్తుంచుకోండి. యాక్ట్ అయితే మాత్రం ఎప్పుడు సార్ అంటే 2006 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా మనం చూసినట్లయితే జనరల్గా చాలా ఎగ్జామ్స్లో అండి ప్రీవియస్ ఎగ్జామ్లో చూసినట్లయితే మనకి యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి మిషనరీకి ఎంత ఖర్చు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంత, సర్వీస్ సెక్టార్లో ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో స్మాల్ మీడియం అని చెప్పేసి వీటి యొక్క
ఏదైతే మనకి వీటి యొక్క ఖర్చు ఉంటుందండి, అంటే మిషనరీకి ఎంత, అంటే ఎన్ని కోట్ల నుంచి ఎంత దాన్ని మైక్రో అంటారు, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే స్మాల్ అంటారు, ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే దీన్ని మీడియం అని చెప్పేసి అంటారని చెప్పేసి, సర్వీస్ సెక్టార్లో ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంత, అదేవిధంగా మిషనరీకి ఎంత ఖర్చు చేస్తారు, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని ఇలా కూడా ఎగ్జామ్లో ఎక్కువగా అవే అడుగుతా ఉన్నారండి. సో అది ఖచ్చితంగా కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్దామండి. అది ఎకానమీ, ప్యూర్ ఎకానమీలోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి వీడియో లెంతీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో టైంలో దీనికి సంబంధించినటువంటి ఆ మిషనరీ ఎంత ఖర్చు చేస్తారు, అసలు మైక్రో కంపెనీ అంటే ఎంత టర్న్ ఓవర్ ఉండాలి, స్మాల్ కంపెనీ అంటే ఎంత టర్న్ ఓవర్ ఉండాలి, అదేవిధంగా మనకి మీడియం ఏదైతే దీనికి సంబంధించి మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎంత టర్న్ ఓవర్ ఉండాలి, దాంట్లో పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత, సర్వీస్ సెక్టార్కి ఎంత, మిషనరీకి ఎంత ఖర్చు చేస్తారు, ఇవన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో మీకు అందించడం జరుగుతుందండి. ఎక్కువగా బిట్ ఇక్కడి నుంచి కూడా రావడం జరుగుతూ ఉందండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. గాజాలో 2000 ఏళ్ల నాటి సమాధులు వెలుగులోనికి అని చెప్పేసి గాజా మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో గాజా అనే ప్లేస్ ఏ దేశంలో ఉంటుందని, అదేవిధంగా వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిందండి. సో గాజా, వెస్ట్ బ్యాంక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి సార్ ఇవన్నీ? సో మనకి గాజా ఒకటి, ఇంకోటి వచ్చేసరికి వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి ఈ రెండు కూడా ప్రదేశాలండి. ఎక్కడ సార్ అంటే మనకి ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఈ రెండు కూడా. అయితే ఇప్పుడు గాజా వార్తల్లోకి వచ్చింది, ఇటీవల కాలంలో వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి కూడా వార్తల్లోకి వచ్చింది. ఈ రెండింటి గురించి మనం ఒకసారి చర్చిద్దామండి, ఒకసారి డిస్కస్ చేద్దాం. కరెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే పాలస్తీనాలోని, సో మనకి పలస్తీనా అని చెప్పేసి వచ్చిందండి. పాలస్తీనా అదేంటి సార్, మీరు ఇక్కడ ఇజ్రాయెల్ అని చెప్పేసి అన్నారు కదా. సో ఈ రెండు ప్లేసులు కూడా ఇజ్రాయెల్లేనని గుర్తుంచుకోండి, ఇజ్రాయెలే గుర్తుంచుకోండి. అయితే ఏంటో చూద్దామండి. ఇజ్రాయెల్ అని చెప్పేసి అన్నానండి. సో మనకి ఇజ్రాయిల్ అని చెప్పేసి అన్న. అయితే పాలస్తీనాలోని గాజాలో సుమారు 2000 ఏళ్ల నాటి సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో వీటిలో 2 శవపేటికలపై వివరాలు కూడా ఉన్నాయని పాలస్తీనా పురావస్తు శాఖ మంత్రి పేర్కొన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భాలలో ఏదైతే మనకి జర్మనీ నియంత హిట్లర్ ఎవరైతే ఉన్నారో, ఈ హిట్లర్ గారు జ్యూస్ అనే ఒక కమ్యూనిటీ, ఒక తెగని కనపడిన వాళ్ళందరూ చంపేస్తున్నారండి. సో ఆ టైంలో బ్రిటన్ కంట్రీ ఏం చేసింది అంటే ఈ యొక్క జ్యూస్ కమ్యూనిటీ మొత్తాన్ని తీసుకొచ్చి, అంటే హిట్లర్ చంపేస్తున్నారు కదా, అప్పుడేం చేస్తారంటే ఈ యొక్క యూకే కంట్రీకి సంబంధించి ఆ జ్యూస్ కమ్యూనిటీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్లో ఒక ప్లేస్ అండి. సో అదే మనకి వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. సో వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. సో అక్కడ పెట్టారండి. మనకి వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా పక్క పక్కనే ఉంటాయి. అక్కడ వాళ్ళని శరణార్థులు అని చెప్పేసి అంటామండి, రిఫ్యూజీస్ అని చెప్పేసి అంటాం. శరణార్థుల కోసం వాళ్ళని అక్కడ పెట్టారు. అయితే కాలక్రమంలో ఏం జరిగింది అంటే, సో ఇక్కడ మీకు బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ఇజ్రాయెల్ కంట్రీని సంప్రదించకుండా ఏదైతే వీళ్ళు స్వతంత్రంగా, అంటే కాలక్రమంలో ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ కానివ్వండి, గాజా కానివ్వండి, పాలస్తీనాగా ఒక పేరు పెట్టుకొని ఒక పాలస్తీనా కంట్రీగా రూపుదిద్దుకోవడం జరిగింది. అయితే యుఎన్ఓ ప్రకారము, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రకారము అసలు పాలస్తీనా ఒక దేశమే కాదు అని చెప్పేసి యుఎన్ఓ చెప్తా ఉంది. గుర్తుంచుకోండి అండి. సో ఈ యొక్క యుఎన్ఓ ప్రకారం మొత్తం 193 దేశాలు ఉంటాయి. వరల్డ్ మ్యాప్లో కూడా మీకు ఎక్కడా పాలస్తీనా కనిపించదు. కానీ సో మనకి ఇన్ఫార్మల్గా, అంటే అనఫీషియల్గా మనకి పాలస్తీనా కూడా ఒక దేశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాత్రము దీన్ని యుఎన్ఓ గుర్తించడం లేదు. మీకు కింద ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఇజ్రాయెల్ ఉంటే ఇజ్రాయెలే కరెక్ట్. ఒకవేళ ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు ఉంటే పాలస్తీనానే పెట్టాలండి. సో ఇవి రెండు కూడా ఆ యొక్క వెస్ట్ బ్యాంక్లో ఇది యొక్క గాజాలో ఈ యొక్క ఏదైతే జ్యూస్ కమ్యూనిటీని అక్కడ ఉంచారండి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క ప్లేసెస్ని వీళ్ళకే వదిలేస్తే ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటారంటే అవి మా ప్రాంతాలు కదా, సో పాలస్తీనా ఒక కంట్రీగా ఎలా ఉంటుంది, మేము దీనికి ఒప్పుకోమని చెప్పేసి ప్రజెంట్ ఇప్పటికీ గొడవ జరుగుతుందండి. సో ఈ యొక్క రీసెంట్గా వెస్ట్ బ్యాంకులో అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి ఈ యొక్క ఉగ్రవాదుల్ని అమెరికా మద్దతు ఇస్తుందని చెప్పేసి, పాలస్తీనా కూడా మద్దతు ఇస్తుందని చెప్పేసి, అది మా సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తుందని చెప్పేసి, మా దేశానికి ఎప్పుడైనా సరే ఇబ్బంది పెడతారు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ గవర్నమెంట్ బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ యొక్క సైన్యాన్ని అక్కడికి పంపించి వెస్ట్ బ్యాంకులో సైనిక దాడులు జరిపిన సందర్భాలు ఉన్నాయి ఇటీవల కాలంలో, వెరీ రీసెంట్గా 4-5 డేస్లో. సో ఇవన్నీ కూడా అక్కడ ఉగ్రవాదులు చంపేస్తున్నారని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రభుత్వం అంటే ఇక్కడ పాలస్తీనా గవర్నమెంట్, అంటే యాక్చువల్గా అక్కడ పాలస్తీనా అని చెప్పేసి పేరు పెట్టుకున్నారండి. సో ఈ పాలస్తీనా గవర్నమెంట్ అంటే మా మీద మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, సో ఇజ్రాయెల్ దేశం అనేది మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి పాలస్తీనా వాదన, ఇజ్రాయెల్ ఏమో అది మా దేశంలో భాగం కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ప్రజెంట్ ఈ యొక్క పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య గొడవే ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ గాజా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ గాజాలోనే 2000 నాటి సమాధులు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి
న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఇంత మన కాన్సెప్ట్గా చదువుకున్నట్టయితేనే మనం ఎగ్జామ్లో ఎలా అడిగిన ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. సో దీంట్లో భాగంగానే ఈ వెస్ట్ బ్యాంక్లో మొన్నే సైనికీకరణ చేపట్టారండి ఇజ్రాయెల్ వాళ్ళు, బెంజమిన్ నెతన్యాహు గారు. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విదేశాంగ శాఖ మంత్రిని తొలగించిన చైనా అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో చిన్ గాంగ్, సో మనకి చిన్ గాంగ్ అనే వ్యక్తి ఉన్నాడండి. అంతకుముందు చైనా విదేశాంగ మంత్రి. సో ఇప్పుడు అతన్ని తీసేసి ఇప్పుడు ఆయన స్థానంలోనికి వాంగ్ యీని నియమించారు. సో ఇతనేనండి వాంగ్ యీ, గుర్తుంచుకోండి. సార్ ఎందుకు సార్ చైనా యొక్క విదేశాంగ మంత్రి గుర్తుంచుకోవాలి అంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. ఎందుకు సార్ అంటే మనకి విదేశాంగ శాఖ మంత్రి ఎవరు సార్ అంటే జైశంకర్ గారండి. సో అంటే మన భారతదేశంతో ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క విదేశాంగ మంత్రులు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే చాలా ఎగ్జామ్లో కూడా మన భారతదేశాన్ని వేరే పక్క దేశంతో కంపేర్ చేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అదేవిధంగా ట్రేడ్కి సంబంధించి కూడా ఏ దేశం యొక్క ట్రేడ్ భారతదేశం ఎక్కువగా ఏ దేశంతో జరుపుతుంది, పక్క దేశాలండి. లైక్ మనకి నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, సో పాకిస్తాన్, చైనా, సో ఇలాంటి వాటిలో మయన్మార్, ఇలాంటి కంట్రీస్కి సంబంధించి చదువుకుంటే సరిపోతుందండి. సో ఈ యొక్క దేశాలతో మన భారతదేశం యొక్క బిజినెస్ స్టాండ్ ఏంటి, విదేశాంగ మంత్రులు ఎవరు, సో మోదీ గారు ఏ పర్యటన చేపట్టారు అని అలాంటి విషయాలు కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. కొంత వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఈ యొక్క చైనా విదేశాంగ మంత్రి గురించి ప్రజెంట్ ఈయన పేరు గుర్తుంచుకోండి, పాత అని పేరు అవసరం లేదు కానీ వాంగ్ యీన్ ఆ పేరు అంతేనండి. చైనా వాళ్ళ పేర్లు అనే ఉంటాయి, వాంగ్ యీన్ అని చెప్పేసి అంటాం. ఇతను కొత్తగా రావడం జరిగింది, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చైనా నేమ్స్ ప్యాంగాంగ్ షాంగ్, అంతేనండి. ఇది కూడా అదే ప్యాంగాంగ్ షాంగ్ అని చెప్పేసి అంటాం. ఈయనెవరు సార్ అంటే చైనాకి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా రావడం జరిగిందండి. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా మనకి ప్రజెంట్ ఎవరున్నారండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఎవరున్నారు, శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. 25వ గవర్నర్గా చేస్తూ ఉన్నారు. అట్లానే వివిధ దేశాల్లో కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అట్లా ప్రపంచంలోనే మొట్టమొదటి సెంట్రల్ బ్యాంకు స్వెర్జిరిక్స్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. స్వెర్జిరిక్స్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము, స్వీడన్లో ఉంటుంది. అలానే ప్రతి దేశంలో కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. పాకిస్తాన్కి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పేసి అంటాం. అయితే మన దీనికి సంబంధించి మనం చూస్తే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పేసి అంటామండి, పాకిస్తాన్ వాళ్ళది. అదేవిధంగా పక్కన సింగపూర్ చూసినట్లయితే సో మానిటరీ సింగపూర్ అథారిటీ అని చెప్పేసి అంటామండి. అదే అమెరికాకి సంబంధించి అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉండదండి, పేరు మారిపోతుంది. అక్కడ మనకి ఫెడరల్ రిజర్వ్ అంటాం, లేకపోతే ఫెడ్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. అట్లానే చైనాకి సంబంధించి కూడా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. సో దానికి హెడ్గా ఒక ఆయన వచ్చారు, అతని పేరే మనకి ప్యాంగాంగ్ షాంగ్ అని. సో మనకి ప్యాంగాంగ్ షాంగ్ అని చెప్పేసి అంటాము, అతని పేరు అదే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా రావడం జరిగిందండి. సో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అని చెప్పేసి అంటామండి వాళ్ళకి సంబంధించి. చూడండి చూడండి, ఏదైతే మనకి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అని చెప్పేసి అంటాం, అంతేగాని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా కాదండి. చాలా ఇంపార్టెంట్ వేరియేషన్ గుర్తుంచుకోండి, చాలా సందర్భాలు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మనకి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, నాట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చైనా. సో ఈ క్లారిటీ కావాలి ఫస్ట్. సో అదేవిధంగా ఇక్కడ మనకి గవర్నర్ అని చెప్పేసి అంటామండి. సో ఇతను రావడం జరిగిందండి, ఈ పేరు గుర్తుంచుకోండి. వీటితో పాటు ఇటీవల కాలంలో మన భారతదేశము ఈ యొక్క యూపీఐతో టైప్ అయినాయి కదా కొన్ని కంట్రీస్తో, అవి చూద్దామండి. సో ఇక్కడ మనం చూస్తే మనకి జెరోమ్ పావెల్ అని చెప్పేసి ఉన్నారండి. జెరోమ్ పావెల్ ఇతను ఎవరు సార్ అంటే అమెరికాకు సంబంధించి యుఎస్ఏ కంట్రీకి సంబంధించి ఫెడరల్ రిజర్వ్ అనొచ్చు, లేదా షార్ట్ ఫామ్లో ఫెడ్ రిజర్వ్ అని చెప్పేసి అంటామండి. ఫెడ్ రిజర్వ్ అని చెప్పేసి అంటామండి. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలానో అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్నే ఫెడ్ రిజర్వ్ అంటాం. దాని యొక్క హెడ్ ఎవరున్నారు సార్ అంటే దాని యొక్క హెడ్ని ఏమంటామంటే అక్కడ గవర్నర్ అనమండి, చైర్ అని చెప్పేసి అంటాం. చైర్ అంటే చైర్మన్, చైర్ అని చెప్పేసి అంటాం, గవర్నర్ అనం, గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూస్తే ఫెడ్ రిజర్వ్ అండి. ఎవరు సార్ హెడ్ ఎవరు అంటే మనకి చైర్ ఎవరు సార్ అంటే జెరోమ్ పావెల్ ఉన్నారు. అదేవిధంగా సింగపూర్కి సంబంధించి సింగపూర్ బ్యాంకుకు సంబంధించి కూడా రవి మీనన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి రవి మీనన్ అని చెప్పేసి అంటాం సింగపూర్కి సంబంధించి. సో ఇది చూసినట్లయితే ఏదైతే మనకి సింగపూర్ మానిటరీ అథారిటీ అని చెప్పేసి అంటామండి. సో మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అని కూడా అనొచ్చు. సో రవి మీనన్ అనే వ్యక్తి ఉన్నారండి. ఇటీవల కాలంలో యూపీఐ అండ్ పే నౌ అని చెప్పేసి వీటితో టైఅప్ అవడం జరిగింది, మీరు చదువుకున్నారు. అదేవిధంగా రీసెంట్గా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈతో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. సో ఆ బ్యాంక్ అండి యుఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా ఎవరున్నారు సార్ అంటే
ఖలీద్ మొహమ్మద్ బలామి అనే వ్యక్తి ఉన్నారు, యుఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా. సో అక్కడ సెంట్రల్ బ్యాంక్ గవర్నరే అంటామండి, యుఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అంటాము. ఖలీద్ మొహమ్మద్ బలామి అనే వ్యక్తి ఉన్నారు. సో అన్నీ ఒకేసారి చదువుకోవద్దండి, అన్ని దేశాలకు సంబంధించిన గవర్నర్లు చదువుకోకూడదు. ఏవైతే నరేంద్ర మోదీ గారు విజిట్ చేసినటువంటి కొన్ని దేశాలు ఉంటాయో, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో ఏదైనా దేశాలతో ఎంఓయూ కుదుర్చుకుందో, లేదా ఏదైనా సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన ఇష్యూ వార్తల్లోకి వచ్చిందో అలాంటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మాత్రమే చదువుకోవాలి. అంతేగాని మొత్తం 193 దేశాల సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆ గవర్నర్స్ అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. ఎగ్జామ్లో అలా కూడా అడగరు. రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి ఒక పేజ్లో ఒక సైడ్న ఇలా గవర్నర్లు రాసుకోండి. మనకు చూస్తే మాత్రం శక్తికాంత్ దాస్ గారు ఉండడం జరిగింది 25వ గవర్నర్గా. అంతకుముందు మనకి 24వ గవర్నర్గా మనకి ఉర్జిత్ పాటిల్ ఉండేవారు. అంతకుముందు 23గా రఘురామ్ రాజన్ గారు ఉండడం జరిగింది. సో జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ యొక్క టెన్యూర్ ఎంత అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉంటాయి. 3 ఇయర్స్ అండి. తర్వాత ఒక 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది చూసినట్లయితే సాగర తీర భద్రతలో సహకారం బలోపేతం చేసేందుకు భారత్ జపాన్ నౌకాదళాల మధ్య జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్, దాన్నే జిమ్మెక్స్ అని చెప్పి షార్ట్ ఫామ్లో అంటామండి. సో ఈ 2023 7వ ఎడిషన్ను తాజాగా ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి అడుగుతున్నారు. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నిర్వహించారండి. సో మనకి విశాఖపట్నంలో ఈ యొక్క జిమ్మెక్స్ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగింది. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడానండి, సో ఎక్కడ మీ యొక్క ప్రిపరేషన్ ఆపవద్దు, కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మీ యొక్క విజయానికి దోహదపడుతుంటాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.